వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. అందాల పోటీలు అంటే గ్లామర్, ప్రతిభ, ఆత్మవిశ్వాసం కలిసిన వేదిక. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎన్నో అందాల పోటీల్లో మిస్ యూనివర్స్ అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఈ పోటీ కేవలం రూప సౌందర్యాన్ని మాత్రమే కాదు, వ్యక్తిత్వం, తెలివితేటలు, సామాజిక అవగాహన, ప్రపంచాన్ని చూడగల దృష్టి ఇవన్నీ కలిసి ఒక యువతిని విజేతగా నిలుపుతాయి. మిస్ యూనివర్స్ పోటీ 1952లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇది అంతర్జాతీయ వేదికగా ఎదిగి అనేక దేశాల యువతులకు జీవితాన్ని మార్చే అవకాశాలను అందిస్తోంది. ప్రతి సంవత్సరం దాదాపు 90కు పైన దేశాల ప్రతినిధులు ఈ పోటీల్లో పాల్గొంటారు. వారిని వివిధ దశల్లో పరీక్షిస్తారు. జాతీయ దుస్తులు, ఈవినింగ్ గౌన్, ఇంటర్వ్యూలు, టాలెంట్ రౌండ్స్ వంటి అంశాల్లో వారి ప్రతిభను అంచనా వేస్తారు. ఒక్కో రౌండ్లో వారి ఆత్మవిశ్వాసం, వ్యక్తీకరణ శైలి, ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు చాలా కీలకంగా మారుతాయి. అందాల పోటీలు ఇంతగా ప్రాచుర్యం పొందడానికి ఒక ప్రధాన కారణం అవి మహిళలకు ప్రపంచ వేదికపై తమను తాము నిరూపించుకునే అవకాశాన్ని ఇవ్వడం. మిస్ యూనివర్స్ గెలుచుకున్న అమ్మాయిలు కేవలం గ్లామర్ ఫీల్డ్కే పరిమితం కాకుండా సామాజిక సేవలు, మహిళా హక్కులు, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో కూడా ముందుకు వచ్చి తమ స్వరం వినిపిస్తారు. ఇండియా నుంచి కూడా కొందరు మిస్ యూనివర్స్లు అయ్యారు. మరి మన దేశం నుంచి ఎంపికైన మొట్టమొదటి మిస్ యూనివర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా 74వ మిస్ యూనివర్స్ పోటీలు థాయిలాండ్ లో అద్భుతంగా జరిగాయి. ఫైనల్లో మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ మిస్ యూనివర్స్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో గెలిచిన వారు టైటిల్ తో పాటు ప్రైజ్ మనీ, ప్రత్యేక జీతం వంటి మరెన్నో అవకాశాలు కూడా పొందుతారు. మిస్ యూనివర్స్ విజేతల గురించి మాట్లాడుకునేటప్పుడు ఇండియా సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాల్సిందే. భారతదేశపు తొలి మిస్ యూనివర్స్ సుస్మితా సేన్. ఆమె 1994లో జరిగిన పోటీల్లో ఈ ప్రతిష్టాత్మక బిరుదును గెలుచుకున్నారు. ఈ విజయంతో భారతదేశానికి ప్రపంచ వేదికపై ప్రత్యేక గుర్తింపు లభించింది. సుస్మితా తర్వాత భారతదేశానికి రెండో మిస్ యూనివర్స్ బిరుదును తీసుకొచ్చింది లారా దత్తా. ఆమె 2000 సంవత్సరంలో ఈ టైటిల్ గెలుచుకున్నారు. 1994లో సుస్మితా సేన్ మిస్ యూనివర్స్ టైటిల్ గెలిచినప్పుడు ఆమెకు ఎన్నో ప్రత్యేక బహుమతులు లభించాయి. స్పోర్ట్స్ కార్, లాస్ ఏంజల్స్ లోని ఓ అపార్ట్మెంట్లో ఏడాది పాటు ఉచిత నివాసం, డిజైనర్ దుస్తులు, బంగారు వజ్రాల ఆభరణాలు వంటి విలువైన ప్రైజులు ఆమెకు అందాయి. అదేవిధంగా మోడలింగ్ కాంట్రాక్ట్ కూడా లభించి ఆమె కెరీర్ కు కొత్త దారులు పడ్డాయి. చాలా మంది మిస్ యూనివర్స్ గెలిచిన వారికి కేవలం ప్రైజ్ మనీ మాత్రమే లభిస్తుంది అనుకుంటారు. అయితే వాస్తవానికి విజేతకు బహుమతి డబ్బుతో పాటు జీతం కూడా ఇస్తారు. 2025 మిస్ యూనివర్స్ విజేతకు సుమారు 2 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ, నెలకు సుమారు 45 లక్షల రూపాయల జీతం లభిస్తుంది. మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ తమ విజేతలకు జీతం చెల్లించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. 1 సంవత్సరం పాటు ఆ సంస్థకు విజేత బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలో ఆమె పలు ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ఫోటోషూట్లు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ బాధ్యతలను నిర్వహించే భాగంగా ఆమెకు జీతం అందుతుంది. ఇక మన దేశం నుంచి మొట్టమొదటి మిస్ యూనివర్స్ గా ఎంపికైన సుస్మితా సేన్ వివరాలను చూస్తే, సుస్మితా సేన్ 1975 నవంబర్ 19న జన్మించింది. మిస్ యూనివర్స్ టైటిల్ గెలిచిన 2 సంవత్సరాల తర్వాత 1996లో మహేష్ భట్ దర్శకత్వం వహించిన దస్తక్ సినిమాతో బాలీవుడ్లోకి ప్రవేశించింది. తన నటనా ప్రతిభతో, ప్రత్యేక వ్యక్తిత్వంతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సుస్మితా సేన్ ఒక్కో సినిమాకు సుమారు 4 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటుంది. ఆమె వద్ద అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం సుస్మితా సేన్ 50 సంవత్సరాల వయసులో ఉంది. ఇప్పటికీ పెళ్లికి దూరంగా స్వతంత్రంగా జీవిస్తూ తన కెరీర్, వ్యక్తిత్వ జీవితం రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు.